సహాయం చేసి మీరు కృపనిచ్చిన దేవుడవని నీకు వందనాలు చెల్లిస్తున్నాం అయా. కొద్ది వర్షం పడ్డా ఆపినారు, నైట్ వందనాలు. ఇప్పుడైతే పగలు మంచి థెరపీ ఇచ్చినారు, మీకు వందనాలు అయా. చేరుకున్న నీ బిడ్డల కొరకు నీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని త్వరపెట్టండి, నడిపించండి. కూడికకు మీరే నాయకుడుగా ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా. సాయం చేయండి గొప్ప తండ్రి. మరి మీ దాసులను మీరు అభిషేకించి ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం అయా. సాయం చేయండి. కూడికకు వ్యతిరేకంగా పోరాడుతున్న చీకటి శక్తుల కార్యం లయపరచము దేవానికి వందనాలు. సాయం చేయండి. వంటల్లో లగ్నమైన వారికి తోడ్పడండి. రుచికరంగా సమృద్ధికరంగా ఆహ్వానించిన బిడ్డలు త్వరగా వచ్చినట్లుగా సాయం చేయండి. సాతానాడు ఆటంకము తీసివేయమని వేడుకుంటూ ఉన్నాం అయా. సాయం చేయండి అయా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. సాయం చేయండి అయినా మీకు వందనాలు. తోడ్పడండి. 13వ తారీఖు యూత్ స్త్రీల రిట్రీట్, 15వ తారీఖు యూత్ రిట్రీట్ను కూడా సమాధానకరంగా ప్రభా వచ్చే నెల 2, 3, 4 తారీఖులు ఇంకా పరిశుద్ధ సమాజ కూడికలు సమాధానకరంగా జరిగించుము. దాసులను అభిషేకించుము, బలంగా వాడుకో. ఏర్పాట్లు మీ దానికి సాయం చేయండి. రేపు స్త్రీల రిట్రీట్ కూడా సుజాత సిస్టర్ వస్తుండగా అభిషేకించి మాయమ కొరకు స్త్రీల మధ్య వాడుకోండి. కరెంటు సమస్తం మీ ఆధీనంలో ఉంచుకో. ప్రతి అల్లరి చీకటి శక్తుల కార్యం లయపరచుము. కూడికకు వ్యతిరేకం పోరాడు దృష్టిని బంధించుము. ఈ స్థలం మమ్మను విశ్వాసము ద్వారా రక్త ప్రోక్షణ కింద తెచ్చుకుంటున్నాం. గత రాత్రి ఆలయాల ఆల్ నైట్ ప్రేయర్లో మాకు కృపించారయ్యా, అందు నీకు వందనాలు. రేపు జరిగే ఆరాధన పరిచర్య ద్వారా మాయం తెచ్చుకోండి. సాయంత్రం హాల్యాలు ప్రసాద్ రాజకుమారి వాళ్ళ యొక్క కుమారుడు పాలాభిషేక్, అలాగే యోహానుకు జాబ్ ఇచ్చారు ప్రభా. ఈ 2 పురస్కరించుకొని జరిగేటువంటి కృతజ్ఞతా కూడిక సమాధానకరంగా జరిగించును ప్రార్థన చేస్తూ మరొకసారి యావత్ కూడికను మీ హస్తగతం చేస్తూ పాటల ద్వారా వాక్య పరిచర్య ద్వారా మీరే మహిమ తెచ్చుకొని అయా మీ నామమునకు మహిమ తెచ్చు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ గన్నామాన్ని ఇచ్చేస్తాం. మీరే ఉండి నడిపించి మహిమ తెచ్చు. తద్వారా ఈ కూడిక ద్వారా మీ నామమునకు మహిమ తెచ్చు. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 780 కొత్త దాంట్లో 191. ప్రైజ్ ద లార్డ్. 780 కొత్త దాంట్లో 191. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసముగా మము సృష్టించిన నాదుని పొగడెదము. స్తుతి గానము చేసేదము. నాదుని పొగడెదము. స్తుతి గానము చేసేదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. ఆది ఆదాము మరణ శాసనం మా శరీరమున్ ఏలుచుండగా
ఆది ఆదాము మరణ శాసనం మా శరీరము ఏలుచుండగా అమరుడవై ప్రభు భువికే తెంచి అమరుడవై ప్రభు భువికే తెంచి మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా మరణపు ముళ్ళు విరచి మరణము గెలచిన మా ప్రభువా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి పాపము నుండి చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి తన ఆలయముగా చేసిన ప్రభుకు తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు స్తుతి మహిమా ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించే మా నుండి పరలోక పిలుపుతో ప్రభు మమ్ము పిలచి నరకపు శిక్ష తొలగించే మా నుండి పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు పరిశుద్ధులతో మమ్ము చేర్చిన ప్రభు నియమించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా నిర్మించెను ఇలలో గృహముగా తన ఆత్మ ద్వారా తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాలే ప్రజలు ఆత్మీయ ఇంటికి క్రీస్తు పునాది సజీవమైన రాలే ప్రజలు ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆత్మీయ గృహముకు ప్రభువే శిల్పి ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము ఆద్యంతరహితుడై నడుపును మోక్షపురికి మమ్ము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరును
మన్నైనాది వెనుకటి వలెనే మరలా భూమికి తప్పక చేరును మానవ సంపద కీర్తి మహిమలు మానవ సంపద కీర్తి మహిమలు గతించిపోనిలా సియోను మరువకు నా ప్రభుని గతించిపోనిలా సియోను మరువకు నీ ప్రభుని తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము లెబనోను వీడి నాతో రమ్ము లోకపు ఆశను గతించిపోను లెబనోను వీడి నాతో రమ్ము లోకపు ఆశను గతించిపోను హేమోను గెత్సేమని గొల్గొతా దాటుచు హేమోను గెత్సేమని గొల్గొతా దాటుచు హెబ్రోను చేరుదాము ప్రభువుని ఆరాధించెదము హెబ్రోను చేరుదాము ప్రభువుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తన నివాసముగా మమ్ము సృష్టించిన తన నివాసముగా మమ్ము సృష్టించిన నాదుని పొగడెదము నాదుని పొగడెదము స్తుతిగానము చేసెదము తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము తంబుర సితారతో మా ప్రభుని నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా నీవు లేకుండా నేనుండాలేను నాకున్నవన్నీ నీవే యేసయ్యా జాలి లేనిది ఈ మాయాలోకము కలతా చెందెను నా దీన హృదయము జాలి లేనిది ఈ మాయాలోకము కలతా చెందెను నా దీన హృదయము నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా హస్తము చాపితివా నన్ను బలపరచితివా నా ప్రాణమా నా ధ్యానమా నా ఊపిరి నీవే యేసయ్యా
నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతం వరకు నాతో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను అంతం వరకు నాతో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే. కన్నులు మూసినా కన్నులు తెరచినా నా చూపులలో నీ రూపమే. కారించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. కారించితివా కరుణామయుడా, కృప చూపించితివా నాకు చాలిన దేవుడా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడితో ఉండాలని, తండ్రి నిన్నే చూడాలని, ప్రియుడితో ఉండాలని తప్పించుచున్నది
జోసఫ్ బ్రదర్ వచ్చి వర్తమానం కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వకృపానిదైన మా దేవ, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈరోజు ప్రభువా, మీ దాసుడు పేతురు గారి యొక్క జ్ఞాపకార్థ కొడుకుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మరి చేరి వచ్చిన వారిని బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దేవా, ఇంతవరకు పాటల ద్వారా మీ ఘనమైన నామమును మహింపరిచి కృపించినందుకై స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సందర్భంలో నాయన, వాక్యం అందించినటువంటి మీ దాసుని మీరు ఆత్మతో అభిషేకించి బలపరిచి బలముగా వాడుకోమని, మా అందరికి కూడా మరి ప్రభువా తగిన లేఖనాలను అనుగ్రహించి సహాయపడవలసిందిగా ప్రార్థన చేస్తున్న ఏర్పాట్లను దీవించి ఆశీర్వదించండి. మరి ప్రభువా మీ కృపాకారాలు జరిగించి సహాయం చేయండి. ఇంతవరకు నాయన మీరు చేసిన మేలులు, దాచి ఉంచిన మేలు బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ నిర్గమాకాండం 4:12 ప్రకారం, ఎఫెసీ 6:19 ప్రకారం మీ దాసుని ఆత్మతో అభిషేకించి బలపరచండి. మీ శిలువ చాటును మరుగు చేసి మీ మహిమగల నామానికి నాయన మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, ప్రభువును రక్షకుడు యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన మహిమగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమయంలో 2 వర్తమానాలు ఉంటాయి. నేను క్లుప్తంగా చెప్పిన తర్వాత శాంతి కుమార్ అన్న దైవ వర్తమానాన్ని అందజేస్తాను. కాండం 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు మార్చి చదువుకుందాం. ఆది కాండం 5వ అధ్యాయము 21 నుండి 24 వచనాలు మార్చి చదువుకుందాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్న భాగంలో హానోకును గురించి మనం చదువుకుంటాం. హానోకు అంటే అర్థం ఏంటిదంటే దేవునికి ప్రతిష్ఠింపబడిన వాడు. ఏమండి అర్థం? దేవునికి ప్రతిష్ఠితుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరి హానోకు ఎప్పుడు నిజంగా దేవునికి ప్రతిష్ఠితుడైనాడని ఉంది బైబిల్లో? 65 సంవత్సరాలు. 65 సంవత్సరాలప్పుడు ఆయన దేవునితో నడవడము ఆరంభించినట్లుగా మనం చదువుకుంటాం. కాబట్టి ఈ శరీరము మనది కాదు, ఈ శరీరము దేవునిది. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుని మహిమపరచుడి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ శరీరంతో నా ఇష్టం, నేనేమైనా చేస్తా, నేను ఎక్కడైనా తిరుగుతా, ఎక్కడ ఏమైనా తాగుతా అనడానికి వీళ్ళే. ఇది ఎవరి శరీరం అండి? మరి దేవుడు మనకిచ్చినటువంటి శరీరం. ఎవరి శరీరం ఇది? దేవునిది అని చెప్పి బైబిల్లో చదువుకుంటాం. 1 కొరింథీ 3:16-17 వచనాలు చదువుకుందాం. 1 కొరింథీ 3:16-17 వచనాలు. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసినలా దేవుడు వానిని పాడు చేయి. దేవుని ఆలయం పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. చాలు. దేహమే దేవాలయం అని బైబిల్లో చదువుకున్నాం. దేహం ఇచ్చింది ఎందుకంట? దేవుని ఆలయముగా ఉండడానికి, పరిశుద్ధముగా ఉండడానికి. కానీ వేరే వేరే కాదు, సారా కాదు, బ్రాందీ కాదు, విస్కీ కాదు, సిగరెట్ కాదు, ఇంకొకటి కాదు. దేనికి? పరిశుద్ధాత్మకు ఆలయంలో ఉండడానికి అని చెప్పి చూస్తున్నాం. కొంతమంది తాగి
నాకు సహోదరి చెప్పింది, అన్న డాక్టర్ చెప్పారు 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడు అని చెప్పాడు. ఎందుకంటే తాగి తాగి లివర్ ఏమైంది, ఎండు ద్రాక్ష లాగా అయిపోయిందంట. మంచి ద్రాక్ష లాగా ఉండవలసిన లివర్ ఏమైంది, ఎండు ద్రాక్ష లాగా అయిపోయింది. కొద్ది కాలంలోనే అతడు చనిపోయినాడు. కారణం త్రాగుడు అనేటువంటి వ్యసనం. అలాగే మాటలు వింటున్న నీవు ఈ శరీరాన్ని మన ఇష్టానుసారముగా జీవించడానికి కాదు, దేవుని ఆలయముగా మనము జీవించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1 వచనం చదువుకుందాం. రోమాపత్రిక 12:1 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను. చాలండి. కాబట్టి చచ్చిపోయినాక చూస్తా కాదు, ఎలా అంటమ్మా, సజీవ యాగముగా మీ శరీరములను ఆయన సమర్పించుకొనుడని నేను మిమ్మను బతిమాలు కొంటున్నాను అంటున్నాడు పౌలు. అందును బట్టి బైబిల్ చెప్తుంది, శరీరాలను సజీవ యాగముగా ఆయనకు సమర్పించి. సేవ చేస్తున్నావా, ఇంకొకటి చేస్తున్నావా, అది సెకండరీ. అని ప్రైమరీగా నీ శరీరము దేవునికి సమర్పించుకునేదిగా, సమర్పించుకున్న అనుభవం కలిగిన వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. వెనుకటి దినాల్లో మరి ఎద్దులకు నాడే కొట్టేవా, అప్పుడు ఏం చేసేవారు, దాన్ని టోటల్గా పడవేసి పడుకోబెట్టి దాని 4 కాళ్ళు కూడా ఏమైపోతాయమ్మా, దగ్గరికి వచ్చేస్తాయి. కట్టేసి వాళ్ళు దానికి నాడే అనేది కొడుతూ ఉంటారు. అదేమంటది, ఏమి అనేది, నన్ను నేనుగా నీకు అప్పగించుకుంటున్నానయ్యా అన్నట్లుగా ఉంటుంది. నువ్వేం చేసినా ఓకే అన్నట్లుగా దాని యొక్క శరీరాన్ని ఆ యొక్క కొట్టే వ్యక్తికి అప్పగించుకుంటుంది. అలాగే నీవు నేను కూడా ఈ శరీరం మనది కాదు, దేవునికి అప్పగించుకొని దేవుని మహిమ కొరకు జీవించాలని మొదటిగా మనం కోరబడుచున్నాం. రెండవదిగా హానోకు దేవునితో ఆయన నడక ఆరంభించినాడు. ఎప్పుడంట, 65 ఏండ్ల తర్వాత అని చెప్పి 22వ వచనం చదువుకున్నాం. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని రాయబడి ఉన్నది. ఎన్నేళ్ళు నడిచినా అంట, 300 సంవత్సరాలు అని చెప్పి చదువుకుంటాం. బహుశా ఆయన రక్షణ దేవునితో నడవడం తన మ్యారేజ్లో రక్షణ పొంది ఉంటాడు కదా. కొంతమంది కూడా నేను పలాని చావులో రక్షణ పొందాను, పలాని మీటింగ్లో రక్షణ పొందాను అని చెప్పి సాక్ష్యం చెప్తారు. అయితే ఇక్కడ హానోకు మాత్రము ఆయన ఎప్పుడు రక్షణ పొందాడు, ఆయన మ్యారేజ్కి రక్షణ పొందాడు. ఆ తర్వాత అతడు దేవునితో నడవడం ఆరంభించాడు. దేవునితో నడవడం అంటే ఏంటిదండి, మరి ఆయనతో సహవాసం. మన దేవుడు ఎవరండి, పరిశుద్ధుడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని ఉంది. కాబట్టి దేవునితో నడవాలంటే నీవు కూడా పరిశుద్ధముగా జీవించాలి, నీతిగా జీవించాల, రీతిగా జీవించాల. అప్పుడు మాత్రమే మనం దేవునితో నడుస్తాము అని చెప్పి దేవుని వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి చూడండి, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి చదువుకుంటాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందు. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులనుగా చేయును. చాలా ఏమని రాయబడి ఉంది, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో సహవాసం గలవారమని చీకట్లో నడిస్తే మనము అబద్ధికులము,
సత్యాన్ని జరిగించడం లేదు అని చెప్పి బైబిల్లో చదువుకుంటాం. కానీ ఈ దినాల్లో చాలా మంది మరి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా ఉంటారు. పేర్లు క్రైస్తవ పేర్లు ఉంటాయి, కానీ జీవితాలు మరి అలాగూ ఉండవు అని చెప్పి మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువును నమ్ముకున్నావా? నీ జీవితం మారాలా. నీ యొక్క నడక, నీ పడక, నీ చూపులు అవన్నీ కూడా మారి నీవు వెలుగులో నడుచుకుంటే మరి దేవునికి మంచి సహవాసం, ఇతర విశ్వాసులతో కూడా మంచి సహవాసం కలిగి ఉంటామని బైబిల్లో చదువుకుంటాం. ఎందుకు ఈ రోజుల్లో ఇతర విశ్వాసులతో మంచిగా ఉండడం లేదంటే దేవునితో కరెక్ట్ గా ఉండడం లేదు. ఏమంటారు? వర్టికల్ గా కరెక్ట్ ఉంటే హారిజెంటల్ గా కరెక్ట్ గా ఉంటారంటారు. వర్టికల్ అంటే దేవునితో, హారిజెంటల్ అంటే ఇతర విశ్వాసులతో. నువ్వు దేవునితో కరెక్ట్ గా ఉంటే ఇతర విశ్వాసులతో కూడా కరెక్ట్ గా ఉంటావు, అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరి పిల్లలు ఉంటే ఎక్కడ నడుస్తామండి అని చెప్పి మనం అనుకుంటూ ఉండవచ్చును. కానీ హానోకు ఎంతమంది పిల్లలు చెప్పలేం. 300 ఏళ్ళు ఆయన కంటానే ఉన్నాడంట. కుమారులను కుమార్తెను కంటానే ఉన్నాడంట. సంవత్సరానికి ఒకరిని కన్నా 300. సరే, ఆ సంవత్సరం ఏం చూస్తానులే అని 200 సంవత్సరాలు తీసుకున్న 200 మంది ఒక బెటాలియన్ హానోకు ఆయన కన్నాడు. మరి పేతురు అంకుల్కైతే 8 మంది, ఒక ఆయన చనిపోయినట్లు విన్నాను. మొత్తం 9 మందిని ఆయన మరి ఆంటీ వారు ఈ లోకంలో జన్మనిచ్చినారు. మరి బైబిల్ చెప్తుంది కుటుంబం ఉంటుంది, లోకంలోనే ఉంటాం, కానీ దేవునితో నడవడం మాత్రం ఆపవద్దు. ఏం చేయాలండి? సాగుతానే ఉండాలి. ఎక్కడ కూడా ఆగినట్లు మనం చూడాలి. ఏం చేశాడమ్మా? నడుస్తానే ఉన్నాడు. ఎప్పటి వరకు నడిచినా అంట హానోకు? దేవుడు అతన్ని కొనిపోయేంత వరకు కూడా అతడు దేవునితోనే నడిచినాడు అని ఉంది. మనం చదువుకున్న కానే ఉంటుంది చూడండి. ఆదికాండం 6వ అధ్యాయంలో మరొక వ్యక్తి కూడా దేవునితో నడిచాడు, నోవాహు. ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 6:9. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. చాలండి. హానోకు మాత్రమే కాదు, నోవాహు కూడా దేవునితో నడిచిపోయాను. లోకం ఎలా ఉన్నది చెప్పండి? మొత్తం చెడిపోయి ఉన్నది, భ్రష్టు పట్టి ఉన్నది. కానీ నోవాహు దేవుని కృప పొందినవాడాయనని ఉంటది పై వచనంలో. లోకంస్తుల వల్ల ఆయన జీవించడం లేదు. ఆయన కుటుంబం ఎలా ఉన్నారు? ఒక ప్రత్యేకంగా వారు జీవించినట్లుగా మనం చూస్తాం. ఎవరినో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తూ తను నడుస్తూ ఉన్నాడు. తన యొక్క పిల్లలను కూడా నడిపించాడు నోవాహు. అందుకనే నోవాహు కుటుంబంలో అందరు రక్షించబడ్డారా? కొందరా? అందరూ రక్షించబడ్డారు. ఎంతమంది చెప్పండి? 8 మంది అని బైబిల్లో చదువుకుంటాం. పేతురు పత్రికలో ఉంది. ఆ నీటి ద్వారా ఆ 8 మంది కూడా రక్షణ పొందిరి, కాపాడబడ్డారు అని చెప్పి బైబిల్లో మనం చదువుకుంటాం. అందుకనే కుటుంబ యజమాని కరెక్ట్గా ఉండాలి. అప్పుడు భార్య పిల్లలు కూడా దేవునిలో ఉంటారు. నోవాహు అలా ఉన్నాడు, హానోకు అలా ఉన్నాడు. అందుకనే కుటుంబం ఎలా ఉన్నది? కరెక్ట్గా వారు ఉండినట్లుగా దేవుని వాక్యంలో చదువుకుంటాం. కాబట్టి కుటుంబం ఉంటుంది, లోకంలోనే ఉంటాం, కానీ దేవునితో నడక సాగవలసిందే. ఆగిపోయేది కాదు. క్రైస్తవ జీవితం ఏంటిదమ్మా? సాగిపోయేది అని చెప్పి బైబిల్లో చదువుకుంటున్నాం. కాబట్టి హానోకు 300 ఏళ్ళు కుమారులను కుమార్తెలను నడుచుచు ఆయన దేవునితో నడిచినాడు. మొత్తం ఎన్నేళ్ళు బ్రతికాడు? 365 ఏండ్లు. తర్వాత చూద్దాం, ఆదికాండం 5:24 చదువుకుందాం. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. చాలు. ఎన్నేళ్ళు బ్రతికాడండి? 365 ఏండ్లు ఆయన బ్రతికాడు. ఆ తర్వాత దేవుడు అతన్ని తీసుకొని కొనిపోయినట్లుగా మనం చదువుకుంటాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో
హానోకును గురించిన సాక్ష్యము చూద్దాం. హెబ్రీ 11:5 విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడింది. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. చాలు. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నాం, హానోకు మరణం చూడకుండా కొనిపోబడ్డాడు. ఎంతమంది అలా కొనిపోబడ్డారండి? ఇద్దరు. ఒకరు హానోక్ అయితే మరొక ఆయన ఏలియా అని చెప్పి బైబిల్లో వీరిద్దరు కూడా మరణము చూడకుండా వారు కొనిపోబడినట్లుగా బైబిల్లో ఉంది. కొనిపోబడక ముందు ఏమి సాక్ష్యం పొందుకున్నాడు హానోక్? చెప్పండి. దేవునికి ఇష్టడు. చెప్పండి. దేవునికి ఇష్టడై ఆయన మరణం నొందినట్లుగా బైబిల్లో మనం చదువుకుంటాం. చెప్పండి. దేవునికి ఇష్టడు. ఎవరు దేవునికి ఇష్టలని ఉంది? హెబ్రీ 11:6లో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. దేవుడు ఉన్నాడని నమ్మాలి. నీకు ఏదైతే దేవుని వేడుకుంటున్నావో దేవుడు దాన్ని దయచేస్తాడని నువ్వు నమ్మినప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. అందుకు రక్షణ కూడా ఎలా కలుగుతుంది? కేవలం విశ్వాసము చేతనే. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది క్రియల వలన కలిగినది కాదు, దేవుని వరమే అని చెప్పి బైబిల్లో చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నది, ఏమని రాయబడి ఉంది? దేవునికి ఇష్టడై ఉన్నానని సాక్ష్యం పొందినట్లుగా బైబిల్లో చదువుకుంటాం. మరి పేతురు అంకుల్, మరి ఆయన ఇప్పుడు చనిపోయి 4 సంవత్సరాలు వెళ్ళి ఈరోజు 5వ ఏడు పడ్డట్టుగా ఇట్లా అక్కడ డేట్ చూశాను, అంతే కదండి. 17వ సంవత్సరం 2017లో ఆయన మరణించారు. 4 సంవత్సరాలు అయిపోయి ఈరోజు 5వ సంవత్సరం. కాబట్టి మరి అంతకు ముందు ఆయన నేను ఎరుగుదును. మరి ఆయన పేద స్థితిలో ఉన్న చాలా నీతిమంతుడుగా ఆయన జీవించేవాడు. ఆయన ఎప్పుడు కూడా ఒక మాట అంటే తప్పిపోయేవాడు కాడు. నేను ఇది చేయగలుగుతాను, ఓకే, అది ఇస్తాను. కానీ దేవుని ప్రేమించే విషయంలో నేను చూశాను, తనకు లేమి స్థితిలో కూడా దేవునికి ఇచ్చేవాడు. మీటింగ్స్ అయినా ఏవైనా కూడా తన యొక్క శక్తికి మించి ఇస్తున్నాడా అన్నట్టుగా అనిపించేది. ప్రతి ఆదివారం కూడా ఇక్కడ వాళ్ళ ఇంట్లో మరి ఆతిథ్యం ఇచ్చేవారు. సండే స్పెషల్ ఏంటిదంటే వాళ్ళ ఇంట్లో టమాటా బాయిల్డ్ ఎగ్స్ అన్నట్టు, టమాటా బాయిల్డ్ ఎగ్స్ అన్నట్టు. అట్లా వాళ్ళు అంటే ఇప్పుడు చికెన్లు కానీ అప్పుడు అంత లేదు. సో అది వాళ్ళ యొక్క, కానీ ఇక్కడికి వచ్చిన ప్రతి వారిని కూడా మరి ఆతిథ్యం ఇచ్చి మరి పంపించేటువంటి వాడు. చాలా ప్రేమ గలవాడు. ఎప్పుడు కూడా మరి ఆ అన్లులతో గొడవ పడినట్టయితే నేను చూడలేదు. సో ఆయన చాలా చక్కటి సాక్ష్యము ఆయన కలిగి ఆయన జీవించినాడు. మరి నేను అనుకుంటాను, 5 అమ్మాయిలకు పెద్ద కట్నాలు ఇవ్వలేదు, కానీ ఏం చేశాడమ్మా? భక్తిలో పెంచాడు. హాట్ కేక్స్ లాగా ఇంటికే వచ్చి వాళ్ళు మరి అడిగి చేసుకునేటట్లుగా అట్లా పెంచాడు. మరి పెళ్లి ఖర్చుల వరకు ఇచ్చేసి పెళ్లి చేసేవాడు. కానీ నేను విన్నది ఏంటంటే, ఒకరి పెళ్లి అయ్యే వరకు ఒకరు తయారయ్యే వాళ్ళట. 5 ఆడపిల్లలు కాబట్టి ఒకరి పెళ్ళి అయ్యే వరకు ఒకరు తయారుగా ఉన్న ఆయన మరి చక్కటి ప్రార్థన, చీకటితోటే లేచి ఆయన ప్రార్థన చేసేవాడు. ఇక మందిరంలో ఆరాధన చేస్తే అటు 4 ఇండ్లకు ఇటు 4 ఇండ్లకు కూడా వినబడి, తుమ్మితే ఎవరన్నా నిద్రపోయిన వాళ్ళు కూడా గర్జన వానికి ఇక లేవాలి, అంత పెద్దగా కూడా తుమ్మేటువంటి వాడు. సరే, అంటే అంత మంచి గాత దేవుడు ఆయనకు ఇచ్చిన. సరే, కాబట్టి ఏదో పేరు నోరు పెద్దగా ఉన్నదని గొడవలకు వాటి వీటికి ఏం పోయేవాడు. చక్కటి సాక్ష్యము ఆయన జీవించి మరి మరణించాడు. హానోకు కూడా అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యాన్ని మనం చూస్తాం. కాబట్టి దేవునికి ఇష్టడుగా ఆయన జీవించి మరణించాడు. అయితే 1 కొరింథీ 10వ అధ్యాయం 5వ వచనంలో చూడండి, చాలా మంది దేవునికి ఇష్టలుగా
లేరు ఇశ్రాయేల్ అని రాయబడి ఉంది. 1 కొరింథీ 10వ అధ్యాయము 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు గనుక అరణ్యంలో సంహరింపబడిరి. కాబట్టి బైబిల్ రాయబడి ఉంది, ఏమని రాయబడి ఉంది? వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఆ తరం వారిలో ఎంతమంది కానాను చేరుకున్నారని ఉంది? 2. ఎవరంట? యెహోషువ, కాలేబ్. మిగతా వాళ్ళంతా ఏమైపోయారు? అరణ్యంలో సంహరించబడ్డారు. ఏంటి కారణం? సనిగినారని ఉంది, గునిగినారని ఉంది, వ్యభిచరించినారని, విగ్రహ పూజలు చేసినారని ఈ అధ్యాయంలో 10వ అధ్యాయంలో చూస్తాం. అందుకనే నీవు నేను ఆ జాబితాలో ఉండవద్దు, కానీ భక్తులు నడిచినటువంటి మార్గాల్లో నడిచి మనము మంచి పేరు సంపాదించుకొని మరణించాల. అందరం మరణిస్తాం, కానీ ఏ మరణము? భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని ఉంది. 115వ కీర్తన అనుకుంటా. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని ఉంది. కాబట్టి భక్తిహీనంగా చనిపోతే ఏమీ ఫాయిదా లేదు, ఉపయోగం లేదు. కానీ భక్తి కలిగి నువ్వు చనిపోతే అది మంచిది అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. కాబట్టి ఇక్కడ చదువుకున్నాం. నేను కట్నం తీసుకోలేదు. నాకు మామగారు ఏమన్నారంటే, అయ్యా ఒక 1/2 తులం బటువు పెడతాను అంటే, మన భాషలో రింగ్. నేను పెట్టుకోను మామగారు, నాకు వద్దు, ఆ 1/2 తులం కూడా మీ అమ్మాయికి వేసేయండి అని చెప్పాను. మా అమ్మ వాళ్ళు 1 తులం బంగారం పెట్టారు. ఇంకా ఆ తులము ఈ 1/2 తులం కలిపి ఆమెకు చైన్ చేయించండి, నేను చైన్ కానీ తర్వాత రింగ్ కానీ నేను పెట్టుకోను అని చెప్పాను. అట్లనే ఆయన చేశారు. సో ఆ రీతిగా మరి మంచి సాక్ష్యం కలిగి ఆయన మరణించినట్లుగా చూస్తాం. రోజు కుటుంబ ప్రార్థన లేవగానే, కొన్నిసార్లు మనోళ్ళు ఆ కుటుంబ ప్రార్థన పడుకొని కూడా లేస్తారు. అంటే మీకు అర్థమైంది ఎంతసేపు చేస్తాడు? ఒక అర్ధగంట సేపు ఆయన చేశాడు. ఉదయం కానీ రాత్రి కానీ ఆయన చాలా సేపు వాళ్ళ ఇంట్లో ఏం చేసేవాళ్ళు? కుటుంబ ప్రార్థన చేసేవారు. అందును బట్టి హానోకు మంచి మరణం పొందాడని ఏం నేర్చుకున్నాం? సాక్ష్యము విన్నాం. కానీ ఇశ్రాయేల్లో ఏమైనారట? చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యంలో ఏమైనారు? సంహరించబడ్డారు అని చెప్పి దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. అందును బట్టి జాగ్రత్త. నీవు నేను కూడా ఈ లోకంలో ఎప్పుడు మరణించేది మనకు తెలియదు, కానీ మరి మనము జాగ్రత్తగా ఉండి మన జీవిత కాలంలో మంచి సాక్ష్యంతో మరణం నొందాలి. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 21:20. అతడు ఏలనారంభించినప్పుడు 32 ఏళ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరాలు ఏలి ఎవరికి ఇష్టం లేనివాడై అతడు చనిపోయెను. రాజుల సమాధుల్లో గాక దావీదుపురమందు వేరు చోట జనులు అతన్ని పాతి పెట్టిరి. కాబట్టి ఇక్కడ రాయబడి ఉన్నది ఏంటమ్మా? యెహోరాము ఏమైపోయినాడట? ఎవరికి ఇష్టం లేని చావు చచ్చాడు అని చెప్పి బైబిల్లో మనం చదువుకుంటాం. ఏమైందంట? కడుపులో పేగులు పడిపోయినాయి, పేగుల జబ్బు వచ్చేసింది అతనికి, రోజు రోజు ఎక్కువైపోయింది. అదే వ్యాధితో అతడు చనిపోయినాడు. అయితే రాయబడి ఉన్నది ఏమనండి? ఎవరికి ఇష్టం లేని చావు చావచ్చాడు అంటారు కదా, కుక్క సావు చచ్చాడు అంటారు. కానీ మరి పేతురు గారు అలా కాకుండా తన జీవిత శేషంలో కొన్ని రోజులు మంచంలో ఉన్న మంచి ఆయనకు పరిచర్య చేశారు. ఆ తర్వాత ఆయన మరణం నొందినట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. అందుకనే బైబిల్ చెప్తుంది, ఏమని చెప్తుంది? ఒకని జన్మదినం కంటే మరణ దినమే మేలు అని బైబిల్లో చదువుకుంటాం. కాబట్టి ఈరోజు పేతురు గారి ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాం మనం? మరణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. ఏం మంచిదంట? జన్మదినం కంటే మరణ దినమే మేలు. ఎందుకు? మరణం అందరికీ వచ్చునని ఉంది. ఎవరికి వస్తుందండి? అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు మనసున పెడతారు అని బైబిల్లో చదువుకుంటాం. నీవు నేను
ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, కానీ ఎలా జీవించాలమ్మా? అందరికి ఇష్టం కలిగినటువంటి, విశేషముగా దేవునికి ఇష్టమైన జీవితము మనం జీవించి ఈ లోకయాత్ర ముగించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హానోకు అతడు కొనిపోబడ్డాడు, కానీ కొడుకోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చదువుకుంటాం. సరే, నేను హానోకు గురించి ఒక 3-4 విషయాలు చెప్పాను. ఇంకేమన్నా? సరే, నేను హానోకును గురించి 3 మాటలు చెప్పాను. మొదటిది ఏం చెప్పండి? ప్రతిష్ఠితుడు. చెప్పండి, హానోకు యొక్క అర్థం యెహోవాకు ప్రతిష్ఠితుడు. నీవు నేను కూడా దేవునికి ప్రతిష్ఠితులముగా జీవించాలని, ప్రతిష్ఠించుకోవాలి, ఇంకా పాపంలో శాపంలో జీవించవద్దు అని చెప్పాను. రెండవది, హానోకు దేవునితో కూడా నడిచినాడు అని చెప్పాను. మూడవది, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీకు స్తోత్రం రాజా. ఇదిగో నాయన 4వ సంవత్సరమును వేజూరు గారిని జ్ఞాపకం చేసుకుని కృప చూపించావు. ఇదిగో నాయన నీ దాసుని పక్షము నిలబడుచున్నగా వాక్యంతో నాయనతో మాతో మాట్లాడి ఆదరణ నెమ్మది కలగచ్చేయమని యేసు శక్తుల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అనిల్ బ్రదర్ వచ్చి మరి పాట పాడతారు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కలలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. ప్రభువా నిన్నే ఆరాధించెదా కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో
దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా. సాగిలపడి నమస్కారము చేసేదా. సమయంలో రెండవ వర్తమానం శాంతి కుమార్ అన్న అందజేస్తారు. అన్నకి సమయాన్ని అప్పగిస్తారు. దేవ మేము గల తండ్రి ఎస్ ప్రభునామంలో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి వందనాలు. మొదటి వర్తమానం ద్వారా అనేకులతో మీరు మాట్లాడినారు. ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే ఈ సమయంలో రక్షణ పొందుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ గల దేవ మేము గల తండ్రి, మరి పేతురు మామగారిని ఇప్పుడు ఆయన మీలో నిద్రించి 4 వసంతాలు జరిగిపోయాయి. ఈ యొక్క 4th డెత్ యానివర్సరీ థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ను మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రభావం మరి బంధువులను బట్టి, సేవకులు, స్నేహితులు, శ్రేయోభిలాష విశ్వాసులందరిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు, ఘనత, మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాం. విశేషంగా అర్థమని మీరే పరిశుద్ధాత్మ ద్వారా ఆదరించి ప్రభావం మీరే దీవించండి. ఆమె కూడా మరి వృద్ధాప్య బలహీనతలో ఉంటుండగా పునరుద్ధార శక్తిని ఆమెలో మీరు కుమ్మరించండి. దీర్ఘాయుష్యాన్ని దీవించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏ విధంగా మాట్లాడి మీ దాసు నోటికి తోడుకొనమని, గనక 4:12 నెరవేర్చమని, కోరికకు వ్యతిరేకంగా పోరాడే అంధకార శక్తులను నలువైపులా విశ్వాసంతో బంధిస్తూ విశ్వాసం ద్వారా మీ రక్త ప్రోక్ష మీదకి మమ్మల్ని మేము తెచ్చుకుంటాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథంలో 57వ అధ్యాయం మొదటి వచనంలో అంటాడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సున పెడతాడు. యెషయా 57వ అధ్యాయం మొదటి వచనం. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, కీడు చూడకుండా నీతిమంతులు కొని పోబడుచున్నారు, ఎవరికి తోచదు, వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాం. ఈ రీతిగా దేవుని యొక్క వాక్యంలో మనం చూసేటప్పుడు నీతిమంతులు వారు తీసుకొని పోబడుతున్నారు అనే మాట గమనిస్తుంది. మరి మరణం అంటే తీసుకొని పోబోవడం. ఎవరు తీసుకొని పోబడుతున్నారు, ఎవరు అసలు తీసుకొని పోతున్నారు అని మనం దీన్ని అధ్యయనం చేసినట్లయితే యోబు గ్రంథం 9:12 అంటాడు, ఆయన పట్టుకొని పోవచ్చుండగా ఆయనను అడ్డగింపగలవాడేవాడు అనే మాట చూశారు. ఆయన పట్టుకొని పోతున్నాడు, చేయి పట్టుకొని ఇంటికి రమ్మని మొదటి వర్తమానం విన్నాం. ఆనోకును దేవుడు ఏం చేశాడు, చేయి పట్టుకొని ఇంటికి రాను కానీ ఇంటికి దాన్ని తీసుకెళ్ళాడు. అప్పుడు మరి ఆనోకు దేవునితో పాటు వెళ్ళిపోయినాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. మరి పేతురు మామగారు కూడా మరి ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. మరి ఈ లోకంలో ఇల్లు ఉందా కదంటే, ఈ లోకంలో మనకుండే ఇల్లు మరి క్షణిక కొన్ని రోజులు ఎక్కువ కాలం అవి ఉండవు. ఆ విధంగా మరి ఎన్నో ఇండ్లు ఉండవచ్చు, బిల్డింగ్లు ఉండవచ్చు, భవంతులు ఉండవచ్చు. అవన్నీ కూడా మనం ఈ లోకంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇల్లు కట్టినా మహా ఉంటే 100 ఏళ్ళు ఉంటుంది, తర్వాత కుప్ప ఊరిపోతుంది. సికింద్రాబాద్లో మరి పంజాబ్ నేషనల్ హోటల్ అని ఉంది, అల్ప హోటల్ దాటి తర్వాత మోండా మార్కెట్ దగ్గర. ఆ బిల్డింగ్ పాత బిల్డింగ్. ఎప్పుడు అన్నారు ఇది, దిస్ ఈజ్ డైలాపిడేటెడ్ కండిషన్ అంటే శిథిలావస్థలో చేరుకున్నది. దీన్ని కూలగొట్టాలంటే కూలగొట్టలేదు, ఇంకా వస్తుంది. ఇప్పుడు కూలగొట్టేది సెక్రటరియట్ కూలగొడితే పర్వాలేదు, కానీ దీన్ని మాత్రం కూలగొట్టకూడదు. దాన్ని అంటే భద్రంగా వచ్చింది. దాన్ని బట్టి ఏమైపోయింది, అది లోపలంతా టిఫిన్లు చేస్తున్నారు, టీలు తాగుతున్నారు, ధనామని సికింద్రాబాద్ కూలిపోయి. అప్పుడు చాలా మంది చనిపోయారు. చూశారు. దాని యొక్క అర్థం, ఒక ఇల్లు కడితే దానికి లైఫ్ అనేది ఉంటుంది, ఒక డ్యామ్ కడితే కూడా దానికి లైఫ్ అనేది ఉంటుంది. అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత
ఆటోమేటిక్గా అది కూలిపోతుంది. ఆ విధంగా మనం కట్టుకునే ఇల్లు కూలిపోతాయి. తర్వాత ఇక్కడ నికరమైన ఇల్లు అనేది కూడా మనకు లేదు, నికరమైన పట్టణం కూడా లేదని హెబ్రీ పత్రిక. దేర్ ఇస్ నో కంటిన్యూయింగ్ సిటీ అంటే మనకి ఇక్కడ నికరమైనటువంటి పట్టణం లేదు. హైదరాబాద్లో ఇల్లు ఉంటారా పర్మనెంట్? మళ్ళీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి బెంగళూరు ట్రాన్స్ఫర్ అవ్వగానే మళ్ళీ ఇది అమ్ముకొని అక్కడ బెంగళూరుకి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక ఫ్లాట్ తీసుకోవడం, మళ్ళీ అక్కడ నుండి ఇంకో దగ్గర ట్రాన్స్ఫర్ అయితే, పూనాకు ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ అక్కడ నుండి అది అమ్ముకొని అక్కడికి. అంటే దాని అర్థం మన జీవితం అనేది ఒక యాత్ర, ఇట్స్ అ జర్నీ ఆర్ పిల్గ్రిమేజ్. చూసారా? అందును బట్టి మరి జీవితం అనేటువంటి యాత్రలో మనం ఉన్నాం. ఎప్పుడు ఎక్కడిది ఏది మనకే తెలియదు, అసలు ఊడేది కూడా మనకు తెలియదు, ఉంటామా ఊడతామా అన్నది కూడా మనకు తెలియదు, గ్యారంటీ లేదు. ఈ మధ్య చాలామంది ఉన్నారు దేన్ని బట్టి, కరోనా బట్టి. ఆ రీతిగా ఎట్లా అంటే మరి చిట్కల మీద ఎగిరిపోయినట్టు ఎగిరిపోయింది. నాకంటే చిన్నోళ్ళు బోరెడు మంది చచ్చిపోయారు. మరి ఆ విధంగా దేవుడు ఈ రోజు వరకు మరి కాపాడినాడంటే ఆయన కృపే. 68వ కీర్తన 20వ వచనంలో మరణం నుండి తప్పించడం ప్రభు అయిన యెహోవా వశం. మరి కరోనా పేషెంట్స్ మధ్యలోకి వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళాను, ప్రార్థనలు చేశాను. మరి ఆ విధంగా పై అంతస్తులో కరోనా ఉంది, కింద అంతస్తులో ఉండాల్సి వచ్చింది. కొన్నిసార్లు మరి నేను అంతస్తు కింద కరోనా రోగులు ఉండినారు. హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అటువంటివి జరిగాయి. ఆయన కూడా ఏం భయపడలేదు. మరి ఏమైనా వ్యాక్సిన్ ఏమైనా తీసుకున్నారంటే నేను లేదు, ఏం లేదు. ఆ రీతిగా మరి ఎట్లా మీరు చేస్తే ఎట్లంటే చేస్తే ప్రభు దగ్గరికి వెళ్తాం, బ్రతిదే బంగారంగా. మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కానీ ఈ కరోనా కేసుల విషయంలో ఆనందం మరి ఇక్కడ చూస్తుంటున్నాం. కరోనా కేసులు మరి అవి పోయినాయి, మళ్ళీ థర్డ్ వేవ్ వస్తుందని అన్నారు. థర్డ్ వేవ్ వస్తుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త అన్నారు. ఎందుకంటే చచ్చిపోతారు. వచ్చింది ఆ థర్డ్ వేవ్. ఆ థర్డ్ వేవ్ చచ్చింది కానీ అది వచ్చిన ముచ్చట లేదు. చూసారా? ఆ రీతిగా థర్డ్ వేవ్ రాని, ఫోర్త్ వేవ్ రాని, ఎవరైతే రక్షణ పొంది ఉన్నారో, మారు మనసు పొంది ఉన్నారో, సిద్ధంగా ఉన్నారో, పాపాలు క్షమించబడి ఉన్నారో వాళ్ళకి మరణం అంటే భయం అనేది ఉండదు. అందుకే హెబ్రీ 2:14 ఏమన్నాడు? మరణ భయం గల వారిని ఆయన నాశనం చేసి ఉన్నాడు అనే మాట చూస్తుంది. చూశారు? మరణ బలము గలవాడు అంటే సైతాను, వారిని నాశనం చేశాడు. యేసు ప్రభు చనిపోయి 3వ రోజు ఆయన లేచాడు. కాబట్టి క్రీస్తునందు మరి మృతులైన వారు మొదట లేతులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి మరి ఇంత ధైర్యం, నిండి ధైర్యం, మరి మెండి ధైర్యం ఉందంటే అది ప్రభు ఇచ్చినటువంటి రక్షణను బట్టి, ఆయన కృపను బట్టి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. మరి ఆయన పేతురు గారు ఆయన నీతిమంతుడు. చూశారు? మరి ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రీతిగా ఆదివారం ఎవరు వచ్చినా రాకున్నా ఆయన మాత్రం డెఫినెట్గా దేవుని సన్నిధికి వస్తాడు. పనులన్నీ ప్రక్కకు పెట్టి వచ్చేవాడు. ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చేవాడు, ఫాస్టింగ్ ప్రేయర్కి వచ్చేవాడు, ఓపెన్ ఎయిర్కి వచ్చేవాడు. ఆ ఏజ్లో కూడా చూశారు? మరి ఆ విధంగా మరి ఆయన మరి ప్రభువును వెంటాడినటువంటి వ్యక్తి. ఆ రీతిగా ఆయన యొక్క జీవితం, ఆయన సాక్ష్యం ఇంకా మన ముందు ఉంటుంది. ఆ విధంగా ఏ వేరే విషయం చెప్తా, ఆయన చనిపోయి కూడా మరలా మాట్లాడుతున్నాడు అంటున్నాడు. He died but he speaks. చూశారా? అదేవిధంగా పేతురు గారు ఆయన చనిపోయినా కూడా ఆయన మనతో ఈరోజు మాట్లాడుతూ ఉంటున్నాడు. అందును బట్టి ఆయన జీవితాన్ని మనం ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. హీజ్ అవర్ రోల్ మోడల్. ఆ విధంగా తెల్లవారుజామే 4 గంటలకు వెళ్ళేసి ఆయన ప్రార్థన చేశాడు. ఈ రోజు ఏమనొస్తారు? మరి పండుకున్నారంటే వాళ్ళు ఎప్పుడు లేచేది ఎప్పుడు తెలియదు. మినిమం 8 గంటలకు లేస్తారు. ఆ రీతి 8 గంటలకు లేస్తారు. ఆయన 4 గంటలకు లేచేవాడు. దాన్ని బట్టి ఇక రేపటి నుండి తీర్మానం చేసుకోవాలి. మరి పేతురు గారు తెల్లవారుజాము 4 గంటలకు లేచి ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఇక మరి నేను కనీసం 5 కన్నా లేస్తానబ్బా అని తీర్మానం చేసుకోవాలి. ఆ రీతి
అంతేకాకుండా ఆయన ప్రభు కొరకు ఆత్మలను కూడా తీసుకొని వచ్చాడు. గాబ్రియల్ బ్రదర్ మన మధ్యలో ఉన్నాడు. మరి ఆ గాబ్రియల్ బ్రదర్ తీసుకొచ్చింది మరి పేతురు మామగారి పొలాల దగ్గర ఆయనకు వాక్యం చెప్పి ఆ విధంగా ఆ యొక్క ఆత్మను ఆయన తీసుకొని వచ్చాడు. ఈ రోజు వరకు గాబ్రియల్ బ్రదర్ మరి ఆయన మన మధ్యలో సజీవంగా ఉంటున్నాడు. కాబట్టి ఆత్మలు రక్షణ కొరకైనటువంటి భారం అనేది కావాలి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు మరి ఖాళీ చేతులతో ఆయన వెళ్ళలేదు. మనం కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు రక్త హస్తాలతో వెళ్ళకూడదు. ఆత్మలను తీసుకొని మనం వెళ్ళాలి. చూసారా? కాబట్టి ఎన్ని ఆత్మలు సంపాదించాలి. మెమోరియల్ సర్వీసులు పెట్టుకోవచ్చు, ఆ పక్కకు మంచి బగారానం మంచి స్మెల్ రావచ్చు. ఇవన్నీ పరిపాటిగా రొటీన్గా జరుగుతూనే ఉంటాయి. ఇది ప్రాముఖ్యం కాదు. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు అది ముఖ్యమే. నువ్వు రక్షణ పొంది ఉండవచ్చు, పొంది 5 ఏళ్ళు అయిందో 10 ఏళ్ళు అయిందో 25 ఏళ్ళు అయిందో, నువ్వు ఒక్కనే మిగిలినావా ఇంకెవరినైనా సంపాదించిన, అది చాలా ప్రాముఖ్యం. డిఎల్ మోడీ గారు ఆయన గొప్ప దైవజనుడు, 2 మరి ఖండాలను కబలించినటువంటి మహాభక్తుడు. ఆ విధంగా ఐరోపా ఖండాన్ని, ఆ తర్వాత మరి ఆయన ఈ యొక్క అమెరికా ఖండాన్ని, 2 ఖండాలు కబలించినటువంటి వాడు. పెద్ద చదువు ఏం లేదు, మామూలు ఒక మెట్రికులేట్ ఒక 10th క్లాస్ వరకు చదువుకున్నటువంటి వాడు. ఒకసారి డిఎల్ మోడీ గారు వాక్యం చెప్తుంటే దాంట్లో ఒక ఇంగ్లీష్ స్కాలర్ కూర్చొని ఆ మీటింగ్. ఆ ఇంగ్లీష్ పండితుడు మీటింగ్ అయిన తర్వాత సెకండ్ ఇచ్చి అన్నాడు, మిస్టర్ మోడీ యువర్ ఇంగ్లీష్ ఈజ్ హారిబుల్ అన్నాడు. మోడీ గారు మీ ఇంగ్లీష్ చాలా భయంకరంగా ఉంది అన్నాడు. చూసారా? ఎందుకంటే గ్రామటికల్ మిస్టేక్స్ ఉంటున్నాయి, ఆయన పెద్ద చదవరి కాదు కాబట్టి. అప్పుడు ఆయన అన్నాడు సెకండ్ ఇచ్చి, యంగ్ మ్యాన్ విత్ మై బ్యాడ్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ వాన్ మెనీ సోల్స్, బట్ విత్ యువర్ గుడ్ ఇంగ్లీష్ హౌ మెనీ సోల్స్ యూ హ్యావ్ వాన్ ఫార్ ద లార్డ్. నాకు వచ్చిన ఇంగ్లీష్ తోటి నేను ఎన్నో ఆత్మలను సంపాదించాను. నీవు మంచి పాండిత్యం కలిగినటువంటి నవయువకుడవు, నీ యొక్క ఇంగ్లీష్ పాండిత్యంతో నీ యొక్క మరి భాషతో ఎంతమందిని నువ్వు రక్షించావు. డిఎల్ మోడీ గారు ఎన్ని ఆత్మలు రక్షించాడో మీకు తెలుసండి? 6,000 మరి నేనైతే మరి 6,000 అని విన్నాను. క్షమించండి, కరెక్ట్ బ్రదర్ అనేది 6,000 కాదు, 6 లక్షలు. 6 లక్షల ఆత్మలను ఈ యొక్క డిఎల్ మోడీ గారు ప్రభు కొరకు సంపాదించాడు. హీ హాజ్ వాన్ 6 lakhs ఆఫ్ సోల్స్. ట్రెమెండస్. ఆయన 6 లక్షల ఆత్మలను సంపాదించాడు. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ చదివినాడు. నువ్వు మరి డిగ్రీ చదివావో, పీజీ చదివావో, ఎన్ని ఆత్మలు సంపాదించావు. ఇలాంటి మెమోరియల్ సర్వీస్ సంవత్సరం అంతా జరుగుతూనే ఉంటాయి, జీవితం అంతా జరుగుతూనే ఉంటుంది. వచ్చే నెలలో కూడా మరి శ్రీనివాస్ గారి లాంటిది మరి మెమోరియల్ సర్వీస్ ఉంది 20వ తారీఖు. చూసారు? ఈ మధ్య కూడా కొన్ని జరిగినాయి. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి, చూస్తూనే ఉంటాం, తింటానే ఉంటాం, పోతానే ఉంటాం, ఒక చెవితో వింటానే ఉంటాం, మీ చెవితో వదిలిపెడతానే ఉంటాం. కానీ ఎన్ని ఆత్మలను సంపాదించాం. నేను రక్షించమంటానండి, మరి నేను ఆత్మను పొందానంటే గేవాటి ద గ్యారెంటీ. నీవు మరి ప్రభు కొరకై ఆత్మలను సంపాదించి తీర్మానం చేసుకోవాలి. ప్రభా, డిఎల్ మోడీ గారు 6 లక్షల ఆత్మలను సంపాదించండి మధ్యాహ్నం పూట విన్నాను. నేను మరి ఇక రేపటి నుండి కనీసం 6 ఆత్మలన్నా నేను మరి ఈ సంవత్సరంలో సంపాదిస్తానని తీర్మానం చేసుకోవాలి. చూసారా? తీర్మానం మరి చేసుకోవాలి. కాబట్టి 6 లక్షలు ప్రక్కకు పెట్టి 6 ఆత్మలనన్నా నేను సంపాదిస్తాను. ఇది ఒక ఛాలెంజ్గా మన జీవితంలో మనం తీసుకుంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు ఈ మాటలన్నీ మనం గమనిస్తాం. ఈ విధంగా వాక్యంలో మనం చూసేటప్పుడు ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. ఏమని చూస్తుంటున్నాం? ఈ యొక్క దేవుని బిడ్డలు మరి వాళ్ళు చనిపోతే ఎక్కడికి వెళ్తారు? 1 కొరింథీ 15:51-52 అంటాడు, ఈ యొక్క మట్టి శరీరం ఇది మహిమ శరీరంగా ఇది మార్చబడుతుందనే మాట. ద మోర్టల్ విల్ బి టర్న్డ్ ఇంటూ an immortal body. ఈ మర్త్యమైన శరీరం అమర్త్యమైన శరీరంగా మారుతుంది అనే మాట. మనది మర్త్యమైన శరీరం, ఈ సబ్జెక్టు డెత్ అండ్ డికే.
ఏ రోజన్నా చచ్చిపోతాం, మట్టి కలుస్తుంది. అందును బట్టి ప్రసంగి గ్రంథంలో మన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను అనుగ్రహించిన దేవుని యొద్దకు చేరును అనే మాట చూశారు. లోపల ఉన్న ఆత్మను బట్టి మానవునికి ఈ రోజుల్లో దమ్మిడంత విలువ అనేది. ఆత్మ పోతే ఈ బొందెకి ఏమైనా విలువ ఉందంటే ఏమీ లేదు. చూశారు. ఆ రీతి ఒక ఇంజనీర్ చనిపోయినాడు. ఆ రీతిగా వెంటనే వాళ్ళ కొడుకులు ఏమన్నారు, తీసి బయటేయండి అంటారు. అరే ఆయన ఇల్లు రా, ఇది ఆయన కట్టుకున్నటువంటి భవంతి, ఉండనియండి, ఒకరోజు ఉండనియండి, ఎందుకు అంత తొందర, ఎందుకంటే ఏమి లేదు, బయట గడ్డి బారిశారు, తీసుకొచ్చి శవాన్ని మాత్రం బయట వేసారు. ఆయన ఇల్లు అది. చచ్చిపోయిన తర్వాత ఇప్పుడు ఇంజనీర్ కానీ గంజనీర్ కానీ చచ్చిపోయిన తర్వాత దమ్మిడంత విలువ అనేది ఉండదు. ఈ లోకంలో లోపల ఆత్మ ఉన్నంత వరకే మనిషికి విలువ అనేది ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత విలువ అనేది ఏమాత్రం ఉండదనే మాట ఉంటుంది. మరి అట్లా నీతిమంతుని మరణం అది విలువగలదని 116వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. చూశారు. మరి ఆ రీతిగా వాక్యం సెలవిస్తుంటుంది. 116వ కీర్తన మరి 13, 14 వచనాల్లో ఉంటుంది, 15వ వచనంలో ఉంటుంది. కాబట్టి చదవండి, ఎందుకైనా మంచిది. నేను అన్ని నోటికి చెప్తాను. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అనే మాట. మరి అందరి మరణం ఆయన దృష్టికి విలువగలదంటే కాదు. యెహోవా భక్తుల మరణం ఆయన దృష్టికి విలువగలదు. లోకంలో నాకు బాగా జలుబు చేసింది. ఈ మధ్య చాలా ఊర్లు తిరిగినట్టు, ఒంగోలు, మరి ఆ తర్వాత రకరకాల ఊర్లకు, హైదరాబాద్, ఎక్కడెక్కడ వెళ్ళి వచ్చాను. రకరకాల నీళ్లు తాగి జలుబు పట్టుకున్నది. కాబట్టి ఏం పర్లేదు, భూకంపం ఏమో కలగలేదు, మీరు ఆందోళన పడే అవసరం ఏమో కూడా లేదు. బంద్ చేసినారు 4 నిమిషాలు. కొద్దిగా వేడి, మంచి చల్లటి వాతావరణం, మబ్బులు వస్తున్నాయి. కాబట్టి హైదరాబాద్లో అయితే భారీ వర్షాలు. హైదరాబాద్ వాళ్ళు వచ్చినారు కొంతమంది, వాళ్ళని అడిగితే చెప్తారు ఎటువంటి వర్షాలు, 11 సెంటీమీటర్ల వర్షాలు అట్లా. మరి అక్కడ కూర్చుంటున్నాయి. ఇక్కడ నీళ్లు పెట్టారు, ఇవి రకరకాల నీళ్లు ఉంటున్నాయి. నీళ్ళని చూస్తే భయం వేస్తుంది. సరే, ఏది ఎట్లయినా కూడా మంచిదే. ఇక్కడ ఏమంటున్నాడు, నీతిమంతుల మరణం ఆయన దృష్టికి విలువగలదనేటువంటి మాట మనం దేవుని వాక్యంలో గమనిస్తాం. అందును బట్టి మరి మరణం ఎట్లుంటుంది. ఒక ప్రవక్త ఉన్నాడు, ఏం పేరు, ఆయన పేరు బిలా. ఆయన ఏమని ప్రార్థన చేశాడంటే, సంఖ్యాకాండంలో నీతిమంతుని మరణం లాంటిది నాకు వచ్చునుగా కన్నాడు. ఆ రీతిగా బహుశా సంఖ్యాకాండం 21:10 ఏమంటుంది ఆ మాట. కానీ వచ్చింది అంటే కాదు. మరి ఈ యొక్క బిలాం అనేవాడు మంత్రగాడు, సోదెగాడు, జాదుగారు. చూశారు. మరి ఆ రీతిగా ఇశ్రాయేలీయులను శపించడానికి ఆ బాలాకు రాజు బత్తిమిస్తే ఆ విధంగా శపించడానికి వస్తుంది. ఆ తర్వాత నీతిమంతుని మరణం లాంటిది నాకు కలాలి, కానీ అతను ఎట్ట చచ్చాడు, ఘోరంగా చచ్చాడు. యెహోషువ ఖడ్గంతో చనిపోయినాడు అని దేవుని యొక్క వాక్యం. ఎటువంటి మరణం? ఈ హెడ్ బ్లాటెంట్ డెత్. చూశారా? మరి ఆ విధంగా ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. మరణాల్లో కూడా మంచి మరణాలు, దుర్మరణాలు కూడా ఉంటూ ఉన్నామన్నటువంటి విషయాలు, వివరాలు ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. ఏ రీతిగా మరి దేవుని యొక్క వాక్యంలో మనం గమనించేటప్పుడు ఇప్పుడు ఏమి జరిగి ఉంటుంది దయచేసి చూడండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యోబు 7:1. అక్కడ అంటాడు, నరుని కాలము యుద్ధకాలం కాదు, భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాదా, వారి దినములు కూలివారి దినముల వంటివి కావా. చూసండి, మనుషుని యొక్క జీవితం ఎటువంటిదంట, అది మరి కూలివాని జీవితం. కోటి విద్యలు కోటి కొరకు. నువ్వు బీటెక్ చదువు, ఎంటెక్ చదువు, అమెరికాలో ఎంఎస్ చేయి, ఆ రీతిగా బాగా డబ్బు సంపాదించు. కానీ ఈ విద్యలన్నీ దేని కొరకు? కూటి కొరకు అనే మాట చూస్తూ. కోటి విద్యలు కూటి కొరకు. ఆ రీతి నువ్వు ఏ పని అయినా చేసుకో, ఏమన్నా చేసుకో, కానీ
మరి రక్షణ లేకుండా కేవలం మరి కూడే సంపాదించుకుంటే రక్షణ సంపాదించుకోకుండా దేవుని సంపాదించుకోకుండా ఉంటే ఏమి లాభం? అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకున్న నిమిత్తం సమస్తమును నష్టపరుచుకున్నాను అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 9-10 వచనాలు. ఐ ఫోర్ఫిటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఆర్డర్ దట్ ఐ మే విన్ క్రైస్ట్ ఆర్ పొజెస్ క్రైస్ట్. ఆ రీతి ఆయన అన్ని కూడా ప్రక్కకు పెట్టి క్రీస్తును సంపాదించాడు. మరి నీకున్నాడా క్రీస్తు? లేకపోయినట్టయితే నీ జీవితం వేస్ట్ అని అర్థం. ఆ రీతి రక్షణ లేకపోతే ఏం ప్రయోజనం? పశువుకు మనిషికి తేడా లేదు. ఇంకా పశువు మేలంటాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి ఎరుగును. అయితే నా ప్రజలకు తెలివి లేదంటాడు దేవుడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. గాడిద చూశారు. ఆ రీతిగా గాడిదని తీసుకెళ్ళి త్రిప్రారంభంలో వదిలిపెడితే సాయంకాలానికల్లా ఇల్లు చేరుకుంటుంది. ఎందుకంటే దానికి ఆయన కామందు తెలుసు. మరి ఆ తర్వాత ఎద్దుని తీసుకెళ్ళి మరి దాన్ని ఆలయాలు వదిలిపెడితే మళ్ళీ సాయంకాలానికల్లా ఇల్లు చేరుకుంటుంది. కానీ మనిషికి తెలివి లేదని దేవుడు అంటాడు. అవి మేలు, పశువులు మేలు అంటాడు. యేసయ్య పుట్టినప్పుడు మనుషులు దగ్గరికి రానియలేదు. ఎవరు రానిచ్చారు దగ్గరికి? పశువుల పాకలో ఆయన జన్మించాల్సి వచ్చింది. ఈ వాజ్ బార్న్ ఇన్ ఎ మేంజర్. చూశారు, పశువులు వెల్కమ్ ఇచ్చాయి, ఎద్దులు ఆవులు అవి వెల్కమ్ ఇచ్చాయి. ఆ పశువుల తొట్టిలో ఆయన పవలిచ్చాయి. కాబట్టి మరి ఆ రీతిగా వాక్యంలో మనం ఇక్కడ ధ్యానం చేస్తూ ఉంటాం. ఈ రీతిగా వాక్యంలో మనము చూసేటప్పుడు మరి ఈ ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తుంది. దాన్ని బట్టి ఈ రోజుల్లో అసలైన విద్య నేర్పడం. ఇర్మియా గ్రంథంలో చెప్తాడు 9వ అధ్యాయంలో, మీ కుమార్తెలకు అంగలార్పు విద్య నేర్పుడి. అంగలార్పు విద్య అంటే ప్రార్థన. ఇది నేర్పడం లేదు. సైన్స్ నేర్పుతున్నారు, టెక్నాలజీ నేర్పుతున్నారు. అమ్మాయిలు ఫ్యాన్ల కూరలు వేసుకొని వస్తారు. ఎందుకంటే అసలు విద్య లేదు. అసలు విద్య లేదు, రెండోది బుద్ధి కూడా లేదు. నిజామాబాద్లో అక్కడ మరి బస్ స్టాండ్ దగ్గర నిలబడింది ఆటో కొరకు అమ్మాయి, డిగ్రీ చదువుతాం. ఎవడో ఒక యవనస్తుడు వచ్చి, ఎక్కడికి నువ్వు వెళ్ళేదంటే నేను పలాని ఊరుకండి అని చెప్పి 5 కిలోమీటర్లు అవుట్స్కట్స్. ఆటోలు ఉంటాయి, బోలెడ్ని బస్సు 4 నిమిషాలు ఆగితే నువ్వు ఎక్కువ, నేను అదే ఊరికి వెళ్తున్నానంటే అంతే గుడ్డెట్టుగా ఎక్కి. చూసారా, వాని వెనక ఇంకో 3 వచ్చారు. ఆ రీతిగా అత్యాచారానికి గురైంది. అక్కడ ఆమె ఆర్తనాదాలు దీని పక్కోళ్ళు ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి 4గురిని అరెస్ట్ చేశారు. ఈ మధ్య పేపర్లో మనం చదివాం. కాబట్టి ఈమెకు సైన్స్ టెక్నాలజీ తెలియవచ్చు కానీ ఏమి తెలియదు. అగ్గలార్పు విద్య తెలియదు. తెలిస్తే ఆ జ్ఞానం ఉంటుంది. వాళ్ళు రోజు మోటార్ బైక్ కాకుండా నేను రాను అని చెప్పి జ్ఞానం అనేది ఉంటుంది. మన ఆడపిల్లలు చదవడం లేదా? బోలెడన్ని దేశాల్లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, యూకేలో ఉన్నారు, గల్ఫ్లో ఉన్నారు. మరి ఎటువంటి అత్యాచారాలకు ఎందుకు గురి కావడం లేదంటే వాళ్ళ జ్ఞానం ఉన్నది. ఏ నేర్పినారు తల్లిదండ్రులు? అంగలార్పు విద్య నేర్పి, ప్రార్థన నేర్పి. ఈ రోజుల్లో ప్రార్థన తెలియదు, వాక్యం తెలియదు. మరి ఈ సైన్స్ టెక్నాలజీ యాకోబు పత్రిక అవి దెయ్యాల జ్ఞానం అని చెప్పి చూసారు. అయితే మరి చదవద్దంటే బాగా చదవండి, వద్దని నేను అనడం. లోకంలో ఉన్నాం కాబట్టి లోక జ్ఞానం కావాలి, రెండోది ఏం కావాలి? ఆత్మజ్ఞానం. ఈ 2 కావాలి. లోకస్తులకు ఒకటే జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం. కానీ దేవుని బిడ్డలకు 2 జ్ఞానాలు. లోక జ్ఞానం ఒకటి, ఆత్మజ్ఞానం ఒకటి. యేసు ప్రభువు అన్నాడు 12 మంది శిష్యులతో, తోడేళ్ల మధ్యలో గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. కాబట్టి మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కప్తంలో నయ్యండి. దాని యొక్క అర్థం, పాములకు మంచి తెలివి, మనిషి జాడలు పసిగడతాడు. మనిషి నడుస్తుంటే అది మేస్తూనే ఉంటుంది, అటు ఇటు దిక్కులు చూస్తూనే ఉంటుంది పాము. చూశారు? ఆ రీతిగా చాలా న్యాగ్గా తప్పించుకోండి. దానికి ఆ తెలివి అనేది, ఆ తెలివి సంపాదించుకోండి, పగ సంపాదించుకోండి. పాముకి ఇంకొక గుణం ఉంది. ఏం గుణం? కాటేసే గుణం, పగ. అది వద్దు అంటున్నాడు. మీరు పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కప్తం. నిష్కప్తం ఒకరు కీడు చేసి చేయొద్దు. మీ జ్ఞానంతోనే ఒకరికి మీరు కీడు చేయొద్దు, నష్టం చేయొద్దు, కష్టపెట్టొద్దు అని దేవుడు చెప్తాడు. ప్రేమించండి, క్షమించండి. పగలు, ద్వేషాలు, కోపాలు అటువంటి
హృదయంలో పెట్టుకోకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతి మరి తోడేళ్ళు మరి మధ్యలో గొర్రెలు పోయి తోడేళ్ళతో ఏగాలంటే తోడేళ్ళకు ఒక జ్ఞానం ఉంటే ఈ గొర్రెకు రెండంతల జ్ఞానం దేవుడు ఇచ్చాడు. లోక జ్ఞానం ఇచ్చాడు, రెండోది ఆత్మ జ్ఞానం ఇచ్చాడు. కాబట్టి ఆ తోడేళ్ళే చిత్త అయిపోతున్నాయి గొర్రెల మధ్య. అటువంటి జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉంటాం. అందును బట్టి అలాంటి జ్ఞానం దేవుడు తన బిడ్డలకు ఇస్తూ ఉంటాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేసేటప్పుడు మరి నీతిమంతులు మరి అలాంటి విషయం ఇప్పుడు యోబు 14వ అధ్యాయం 5-6 వచ్చిన యోబు 14వ అధ్యాయం 5-6. వెరీ గుడ్. అట్ట చదవాలి, 10 మంది చదివితే నాకు సంతోషం. నరుల ఆయుష్కాలం పరిమితి గల వారి నెలల సంఖ్య మీకు తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణం నీవు వారికి నియమించి ఉన్నావు. కూలి వారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించేవారు. వారు విశ్రమము నొందునట్లు వారి వైపు చూడక ఉండము. చూసారా, జీవితం అంతా కూలే. 58 ఏళ్లకు రిటైర్మెంట్ ఉండేది ఇంతకుముందు, ఇప్పుడు పెంచినారు. సెంట్రల్ గవర్నమెంట్లో 60, వాళ్ళకంటే నేను తక్కువ అని మన కేసీఆర్ గారు ఇంత 62 ఏళ్ళ వరకు 61 వరకు అని కూడా మించిపోయింది సెంట్రల్ గవర్నమెంట్. అట్లా మరి ఆ విధంగా మరి ఎన్ని రోజులు ఏం చేసినట్టు కూలి చేసినట్టు. ఆ తర్వాత రెస్ట్. రిటైర్మెంట్ అంటే ఏంటి? రెస్ట్, విశ్రాంతి కొరకు. మరి ఆ విధంగా దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ యోబు గ్రంథంలో మనం గమనించేటప్పుడు ఈ మాటలు చెప్తారు. మరి రిటైర్ అయిపోతారు, రెస్ట్ తీసుకుంటారు అన్న మాటలు చూస్తుంటారు. మరి ఆ విధంగా పేతురు గారు వెళ్ళి ఇప్పుడు ఏం తీసుకుంటున్నారు? అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నాడు. చూడండి, ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతినందు మృతులు ధన్యులని రాయము. పరలోకము నుండి ఒక స్వరం చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదు, వారి క్రియలు వారి వెంటపో అని ఆత్మ చెప్పు. చూశారు, ఇక్కడ ఏమంటున్నాడు? దేవుని బిడ్డలు, రక్షణ పొందిన వాళ్ళు, పాపాలు క్షమించబడిన వాళ్ళు, అటువంటి నీతిమంతులు చనిపోయినప్పుడు ఏమైపోతారట? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారట? విశ్రాంతి. వారు ప్రభు దగ్గరికి వెళ్ళి 3వ ఆకాశం, ప్యారడైజ్, అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. దే టేక్ రెస్ట్. ఆ రీతి శరీరాన్ని కూడా రెస్ట్. చూశారు, ఆ రీతిగా రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజులు ఉంటారు. ఆ తర్వాత మరి ఇది ఏంది? శాశ్వతమైన ఆ విశ్రాంతిలోనికి వెళ్ళిపోవాలి, ఇటర్నల్ రెస్ట్. చూశారు, అంటే ఇక అంతే, యుగాయుగాలు ఇక అట్టే రెస్ట్లోనే ఉంటారంటే కాదు, మళ్ళీ బ్రతుకుతారు. రెండవ రాకడప్పుడు మళ్ళీ వాళ్ళకు పునరుద్ధానం ఉంది. చూశారా, పునరుద్ధాన దినమున వీళ్ళందరూ మళ్ళీ లెగుస్తారని వాక్యం సెలవిస్తుంది. అందును బట్టి నిత్య విశ్రాంతి అనేది కాదు. గ్రీక్స్ అట్ట నమ్మినారు, కానీ బైబిల్ ప్రబోధం అది కాదు. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు, మృతులైనటువంటి వారు అనే మాట మనం చూస్తున్నాం. విశ్రాంతి యేసుప్రభువు. మత్తయి 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్తమైన వారులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. చూశారు, ఆ రీతిగా మరి పాప భారాన్ని మోస్తుంది. ఆ రీతిగా మానవునికి శాంతి అనేది లేదు. డబ్బు సంపాదన బాగా సంపాదించాలి అని ఆ రీతిగా రియల్ ఎస్టేట్లో చేరడం, ఆ తర్వాత ఒక 100 మంది గోండాలను తయారు చేసుకుని ఇప్పుడు యూత్కు ఉద్యోగాలు లేవు, ఇప్పుడు ఈ పని పెడుతున్నారు. నాకు తెలుసు, కొన్ని గ్రూప్స్ తెలుసు, ఆ గ్రూప్స్ లీడర్స్ కూడా నాకు తెలుసు. కాబట్టి ఒక 100 మంది యూత్ను పట్టుకొని వాళ్ళకి ఒక సర్దార్గా, లీడర్గా ఒకటి తయారవుతాడు. ఆ తర్వాత భూతగాల దగ్గర దిగుతారు. మాకు ఇంక అమౌంట్ ఇంత ముందే ఇచ్చేయాలి, ఇచ్చిన తర్వాత మేము ఏదో ఒకటి డీల్ చేస్తాం. అట్లా అర్జెంటుగా మాకు 20,000 ఇవ్వండి, మాకు ఖర్చులకు కావాలి. ఆ తర్వాత మీ తగాద పరిష్కారం అయిన తర్వాత మళ్ళీ మాకు 2 లక్షలు ఇవ్వాలి. అట్లా ఆ విధంగా మరి తేలుస్తున్నారంటే 20,000 తీసుకొని వాటిని స్వాహా చేయడం.
మరి ఆ విధంగా ఈ రోజుల్లో దందాలు భూదందాలు మరి తయారైపోయినాయి. అవి మరి ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తూ మరి సంపాదించేమన్నా నెమ్మది ఉందంటే లేదు, సంపాదించేమన్నా శాంతి ఉందంటే లేదు. ఒక అబ్బాయి అమెరికాకి వెళ్ళాడు, సంపాదన కొరకు ఇంజనీర్గా ఉద్యోగం చేశాడు, అక్కడ ఎంఎస్ పాస్ అయ్యాడు, మంచి ఉద్యోగం. అట్లా మళ్ళీ ఇండియాకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఆ అబ్బాయికి పెళ్లి చేస్తే మంచిదని ఆ రీతిగా ఒక మా అమ్మాయిని మాట్లాడి వివాహం కూడా చేశారు. మా అమ్మాయిని కూడా అక్కడ అమెరికా పంపించారు. వాడు కూడా బాగానే పెళ్లి ప్రమాణాలు గంగిరెద్దు చెప్పినట్టు బాగానే చెప్పాడు, పెళ్లి ప్రమాణాలు చేశాడు, పెళ్ళి అయింది. 8 రోజులు కాపురం చేసినట్టే 2 వారాలు, ఓన్లీ ఫర్ 2 వీక్స్. ఆ తర్వాత ఒక్కడే మళ్ళీ అమెరికాకి వెళ్ళిపోయాడు. మళ్ళీ ఈ రోజు వరకు వస్తే ఒట్టు చూశారు. అమ్మాయి ఏం చేసింది పాపం, అత్త మామూలు ఇంటి దగ్గరనే మరి 1 సంవత్సరం ఉండింది, 2 ఏళ్ళు ఉండింది, 3 ఏళ్ళు ఉండింది. ఇక తల్లిగారింటికి తరలిపోయి వాడు ఇక్కడ ఇండియాలో పెళ్లి కాకముందే వాడు ఆల్రెడీ ఆడ మరి ఒక కీప్ ఉంది అమెరికా, దాని పెళ్లి అన్నారు. చూసారు ఏమంటారు మరి. ఆ విధంగా అక్కడ ఒక కీప్ ఉంది వానికి. ఆ రీతిగా ఈ అమ్మాయిని ఇక్కడ దిగ్గులకి అక్కడికి వెళ్ళిపోయి ఆ రీతి ఈ రోజుల్లో అలాగుంది యవనస్తుల పని. యవనస్తురాలు ఏమి తక్కువేమి కాదు, వాళ్ళు కూడా సరి సమానంగా ఉన్నారు వీళ్ళతో పాటు. వాళ్ళందరిని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. చివరి రోజులు దినములు చెడ్డవి కనుక అంటాడు. అంత్య దినములు యందు అపాయకరమైన కాలం. మరి ఎందుకు వీళ్ళు నీతిమంతులు కొనిపోబడుతున్నారట? ఈ లోకంలో ఉన్న దుష్టత్వాన్ని చూడకూడదు, ఇటువంటి మరి వార్తలు వినకుండా వాళ్ళు వెళ్ళిపోతుంది. ఈ రోజుల కాపుదల్లి మన ముషంపల్లి 54 ఏళ్ళ మహిళ కిరాణా కొట్టు మరి కొనుక్కోవడానికి వెళ్తుంది, ఆమెను కిడ్నాప్ చేసి ఆ తర్వాత అత్యాచారం చేశారు, తర్వాత మరి చంపేశారు. 4 త్రాగుబోతులు వాళ్ళు పట్టుబడ్డారు. ఈ రోజుల్లో మహిళలకు భద్రత లేదు, నిర్భయ అనే చట్టము లేకుండా ఉంటుంది. చూశారు మరి ఇజ్రాయెల్ దేశంలో నేను విన్నాను, ఒక కన్యక రాత్రి 12 గంటలకు ఆమె మరి సిటీ బస్సు దిగి నిర్భయంగా ఇంటికి వెళ్ళిపోతుంది. ఎవడు జోలికి రాడు, జోలికి వస్తే ఇంకేం లేవు, వాళ్ళని నరికేయడం అంతే, ఇంకా వేరే శిక్ష లేదు. జోలికి వస్తే కథం కార్యక్రమం అది. చూశారు మరి. అందరూ బట్టి ఇలాంటి మరి నేరాలు ఘోరాలు అక్కడ తక్కువ. గల్ఫ్ కంట్రీస్లో నేను విన్నాను, వాళ్ళు కొట్లు తెరిచే వెళ్ళిపోతారట, తాళాలు కూడా వేయరు, ఎవరు ముట్టారట. ఎవరు వెళ్ళి దొంగతనాలు అక్కడ చేయరు, ఎందుకంటే పాత నిబంధన నియమాలు, కఠినమైన శిక్షలు అక్కడ ఉంటున్నాయి కాబట్టి అక్కడ భయం అనేది ఉంటుంది. నాగాల్యాండ్ విషయం అది క్రిస్టియన్ మరి స్టేట్గా ఉంటుంది. నాగాల్యాండ్లో మరి జి శామ్యుయల్ పాస్టర్ గారు నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్, ఆయన 3 ఏళ్ళు ఉన్నాడు నాగాల్యాండ్. ఆయన అక్కడికి వెళ్ళి ఆదివారం నాడు కొత్తగా హైదరాబాద్ నుండి వెళ్ళి మరి ఇంటికి తాళం వేసుకొని పోతే బస్తీ లీడర్ పిలిచినట్టు చర్చ్ అయిన తర్వాత. ఎందుకు ఇంటికి తాళం వేసినామంటే, అయ్యా మరి నేను పాస్టర్ను, మరి నా ఇల్లు, నేను హైదరాబాద్ నుండి వచ్చినాను కొత్తగా, మరి తాళం వేయకపోతే దొంగలు పడరంటే ముచ్చటే లేదు మా దగ్గర, దొంగలు పడే ముచ్చట లేదు. వచ్చే వారం నువ్వు చర్చికి వెళ్ళు, కానీ తాళం వేసి కాకుండా వేయకుండా వెళ్ళాము. ఆ రోజులాగా ఇది 3 ఏళ్ల వరకు ఆయన ఇంటికి తాళం వేయలేదు, వెళ్ళినాడు. ఎవడు దొంగతో ఒక గుండు సూది కూడా ముట్టలేదు. ఆ బస్తీ లీడర్ చెప్పినట్టు ఎవడన్నా దొంగతనం చేస్తే ఆయన ప్రాణాలు పోతాయి. నేను బస్తీ లీడర్ను, మరి నేను కూడా మరి యేసు ప్రభువుని నమ్మినోనే కాబట్టి మీరు వెళ్ళండి రండి, తాళాలు వేయొద్దు మా దగ్గర. చూశారు అటువంటి మరి మనం ఇంటికి కొన్నిసార్లు నమ్మలేకపోతాం. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలో మనం ఇక్కడ గమనించేటప్పుడు ఇలాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ మరి సంతరించుకున్నాయి. విశ్రాంతి విషయం చూసారా? హెబ్రీ 4:1 దయచేసి చూడండి. హెబ్రీ 4వ అధ్యాయం మొదటి వచనం. చల్లగుంది, మీరు నెమ్మదిగా కూర్చున్నారు, చాలా సంతోషం. ఆయన యొక్క విశ్రాంతి ప్రవేశించదు అని వాగ్దానం ఇంకా నిలిచి ఉండదు. తర్వాత 3వ వచనం, జగతి పునాది వేయబడినప్పుడు
ఆయన కార్యములన్నీ సంపూర్తి అయి ఉన్నవాను ఈ విశ్రాంతిని కూర్చు నేను చాలు. చూశారు? కాబట్టి ఇక్కడ ఏమంటాడు, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది అని అంటాడు. ఫిబ్రవరి 4. ఇజ్రాయేలు మరి ఐగుప్తులో ఉన్నప్పుడు విశ్రాంతి లేదు. కారణం ఏంటంటే వెట్టి చాకిరి చేయాలి, ఇటుకలు మరి బట్టీలో ఇటుకలు తయారు చేయాలి, పిరమిడ్లు కట్టాలి, ఆ పనులు వాళ్ళు చేయాలి. కాబట్టి విశ్రాంతి నెమ్మది లేదు. కానీ అప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే మరి మోషేను దేవుడు పంపించాడు, వెట్టి చాకిరి నుండి వాళ్ళను విడుదల చేయించాడు. మరి వెంటనే విశ్రాంతి దొరికిందంటే ఐగుప్తును వదలడం అంటే రక్షణ పొందడం, ఎర్ర సముద్రం దాటడం అంటే బాప్తిసం తీసుకోవడం, ఆ తర్వాత కానానులో ప్రవేశించడం విశ్రాంతికి గుర్తు. కానాన్ స్పీక్స్ అబౌట్ రెస్ట్. అట్లా ప్రవేశించింది మొదటి తరం ఎవరు? ఇద్దరే. ఎవరు వాళ్ళు? యెహోషువ, కాలేబు. వీళ్ళు మోషే కూడా ప్రవేశించలేదు. చూశారు? ఆయన మరి అన్న అహరోను కూడా ప్రవేశించలేదు. మొదటి తరం ఇద్దరే ప్రవేశించారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయినారు. కారణం అంటే ఎప్పుడు సనగడం, గొనగడం, తిరుగుబాటు చేయడం. వాళ్ళకు విశ్రాంతి లేదు, వేరే వాళ్ళకు సేవకులకు విశ్రాంతి కూడా ఇచ్చేటువంటి వాళ్ళు కాదు. మరి అందరూ పెట్టేది ఒక టార్గెట్. మరి కానానులో వెళ్ళిన తర్వాత మరి అక్కడ యుద్ధాలు జరగలేదా అంటే అక్కడ కూడా యుద్ధాలు ఎన్నో జరిగాయి. సౌలు కాలం, దావీదు కాలం, సొలొమోను కాలం, ఘోర యుద్ధాలు. సొలొమోను కాలంలో లేవనుకోండి, శాంతి సామ్రాజ్యం అది. దావీదు కాలంలో, సౌలు కాలంలో ఘోర యుద్ధాలు జరిగాయి. మిగతా రాజుల కాలంలో కూడా అనేక యుద్ధాలు జరిగాయి. మరి ఈ యుద్ధాలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందని మనం ఆలోచిస్తూ ఉంటాం. చూసారా? అది ఇక రెండవ రాకడ తర్వాతనే యుద్ధాలు ఉండవు. ఇక వేల రాజ్యంలో యుద్ధాలు ఉండవు, జగడాలు ఉండవు, రగడాలు ఉండవు, శాంతి సంతోషాలు విరాజిల్లుతాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంటుంది. మరి ఇక్కడ ఏమంటున్నా, వారి క్రియలు వారి వెంట పోవును అనే మాట ఇక్కడ మనం గమనిస్తాం. చూశారు? మన జీవితంలో మిగిలేది క్రియలు. ఈయన ఏం చేశాడు, సొసైటీకి ఏం చేశాడు, సంఘానికి ఏం చేశాడు, దేవునికి ఏం చేశాడు, ఆ క్రియలనే మిగులుతాయి. క్రియలు లేని విశ్వాసం మృతమని అంటాడు. యాకోబు 1:27 ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. క్రియలు లేని విశ్వాసం మృతం అంటాడు. ఫ్యాక్టరీలో మరి షగ్ ఉందంటే చిమ్నీలో నుండి పొగ బయటికి రావాలి. చిమ్నీలో నుండి పొగ రావట్లేదంటే ఫ్యాక్టరీలో షగ లేదని అర్థం. చూశారు? అదేవిధంగా నీకు విశ్వాసం ఉన్నదని నువ్వు చెప్పుకుంటే ఎట్లా నీ విశ్వాసం బహిర్గతం అవుతుంది? క్రియల ద్వారా. ఇది వాక్యంలో మనం చూసేటువంటి విషయం. మరి ఆ విధంగా యేసు ప్రభు కూడా అన్నాడు, మత్తయి 5:16 అన్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్టు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అన్నాడు. లెట్ యువర్ లైట్ షో షైన్ బిఫోర్ మ్యాన్ అన్నాడు. ఇది యేసు ప్రభు చెప్పిన విషయం. మన యొక్క మరి వెలుగంటే మన యొక్క జీవితం. సువార్తను ప్రకటించాలి, రెండోది సువార్తను జీవించాలి. కొంతమంది సువార్త ప్రకటిస్తారు, ఓపెన్ ఎయిర్ చేస్తారు. మరి ఆ విధంగా సంతోషమే సమాధానమే నా జీవితము వింతగా మారేను యేసు వచ్చినందున. ఓకే, బాగానే ఉంది. కాబట్టి చౌరస్తా మీద నిలబడి సువార్త చెప్తున్నావు, ఆ ఎదురుగా కొట్టు దగ్గర 10,000 ఎగ్గొట్టు వాడు నవ్వుతూ ఉంటాడు. వీని జీవితం ఎక్కడ మారింది? ప్రభు యేసు ఎప్పుడు వచ్చినాడు వీడి హృదయంలో? వీడు నన్ను 10,000 ముంచి ఇక్కడ పాట పాడుతున్నాడు. సంతోషము సమాధానము, చెప్పన శక్యమైన సంతోషం అంటే అది ఎట్లుంటుంది? వేలాకోలంగా ఉంటుంది ఆ పాట. జీవితం సరిగా లేకుండా, జీవితంలో మార్పు లేకుండా, కూర్పు లేకుండా ఈ పాటలు పడి ప్రయోజనం లేదు. ముందు జీవితాన్ని సరి చేసుకోవాలి, సువార్తను ప్రకటించాలి, రెండోది సువార్తను జీవించాలి. వీ షుడ్ ప్రీచ్ గాస్పుల్, అట్ ద సేమ్ టైం వీ షుడ్ లివ్ గాస్పుల్. ఈ రెండు అవసరం. అప్పుడు మాత్రమే మనము నిజంగా మన యొక్క క్రియలను బట్టి బహుమానాలు మనం పొందుతాం. ప్రభుత్వ వాక్యం ఆశీర్వదించుగాక. ప్రేమగల దేవ, మహిమగల తండ్రి, యేసు ప్రభు సర్వోన్నతమైన నామములో వందనాలు స్తోత్రాలు అర్పిస్తుంటున్నాం. ఇంతవరకు ఈ యొక్క మేఘాలను మీ యొక్క నియంత్రణలో ఉంచి ఎలాంటి వర్షం ద్వారా ఎలాంటి అంతరాయం వాటిల్లకుండా ఇంతవరకు
సురక్షితంగా మమ్మల్ని కాపాడినందుకే వందనాలు. చల్లటి వాతావరణం ఇచ్చిన స్తోత్రాలు. విశేషంగా ప్రభా మరి పేతురు మామగారి మరి 4వ వర్ధంతి సందర్భంగా జరిగిన ఈ కృతజ్ఞత కూడికను పురస్కరించుకొని స్తోత్రాలు, వందనాలు, గంత మహిమ, స్తుతి, ప్రభావాలు ఆరోపిస్తూ ఉంటున్నాం. మరి ఆయన యొక్క నీతియుక్తమైన జీవితం ద్వారా ప్రభా మరి కుటుంబం ఎంతగా ఆశీర్వదించబడిందో, మరి అనేక విషయాలు మేము విని ఎంతో సంతోషించాం. వాటికి మీకే కృతజ్ఞతలు మేము చెల్లిస్తూ ఉంటున్నాం. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ప్రభా మా ముందున్న జీవితంలో మేము నడుచుటకు మరి ఆయన ఎలాగైతే ప్రభా మిమ్మును మరి మాదిరిగా తీసుకున్నాడో అలాగ మీ యొక్క ప్రభా అడుగు జాడల్లో నడుచుటకు మీ కృపా సహాయాన్ని మాకు అనుగ్రహించండి. ఆహ్వానించబడినటువంటి బంధువులు, స్నేహితులు, సేవకులు, శ్రేయోభిలాషులు మరి ప్రభా విశ్వాసులు అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి కూడా మీ దీవెనలు అనుగ్రహించండి. భోజన సహవాసాన్ని బహుగా ఆశీర్వదించమని, వర్షం కూడా రాకుండా మీరే కాపాడమని, మిగతా గడియలు మీ యొక్క హస్తగతం చేసుకున్నాం. ఎవరైతే ప్రయాసపడి ఏర్పాట్లు చేశారో, భోజనాలు వగైరాలు సిద్ధపరిచారో వారందరికీ కూడా తగిన ప్రతిఫలం మీరు దయచేయండి. యేసు ప్రభు నామములో వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనకు ఇప్పుడును సదాకాలమును తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.